హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 1/1/2025. అందుకనే టైం చూపించాను. ఇంకా 24కి బాయ్ చెప్పేశాం కదా. మరి మీరేమంటారు? నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎవరెవరు గుడికి వెళ్ళారు? అందులో ఒకదాన్ని నేను. ఇక్కడ మార్నింగ్ లేవగానే మెంతిపిండి తాగుతున్నా, ఇంకా కాఫీ కూడా కలిపేసుకున్నా. కాఫీ తాగడానికి మెంతిపిండి చూపించాను కదా, వెంటనే తాగాను అనుకుంటారని చెప్తున్నాను. వెంటనే తాగలేదు, గ్యాప్ ఇచ్చాను. ఇంకా వాకిళ్ళు ఊడ్చుకొని కాఫీ తాగాక రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడూ కూడా రొటీన్ లైఫ్ అంటూ ఉంటాను కదా. మరి ఇప్పుడు ఆ విషయాలు కాకుండా వేరే విషయాలు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. ఒకరోజు మంచి కథ చెప్తాను. ఈరోజు వచ్చి నేను భగవద్గీతలో 9 మంచివి చెప్దామనుకుంటున్నా. ఈరోజు నేను కలర్ వేయలేదు. నాకు వచ్చినంత వరకు ఈ ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. జై కృష్ణ. మరి మీరు ఏ మతస్థులైనా సరే, స్త్రీ లేక పురుషుడు అయినా సరే, బీద ధనిక అనే భేదభావం లేకపోయినా సరే, ఆణిముత్యం వంటి ఈ 9 వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకుందాం. మరి మీరేమంటారు? రండి, శ్రద్ధగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. 9 కూడా స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. మీ పిల్లలు అంతులేని వాంఛలు, గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీరు వారి ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఏమంటారు మీరు? దీనికి ఉదాహరణ ఒకటి చెప్పనా? కౌరవులే కారణం. మరి రెండో దానికి వెళ్దాం. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతుడు అయినా, ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అది నిరుపయోగమే కదా. అంటే మనకు ఉపయోగపడదు అని అర్థం. దానికి ఉదాహరణ వచ్చి కర్ణుడే మనకి ఉదాహరణ. యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది. ఉదాహరణకు వచ్చి అశ్వత్థామ మనకి ఉదాహరణ. పాత్రత 4వది. పాత్రత తెలుసుకోకుండా విచక్షణ రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మనకి ఉపయోగం లేదు. అందుకనే చెప్తున్నా, బ్రతకవలసి వస్తుంది మనకి ఉపయోగం లేకుండా. దానికి ఉదాహరణ వచ్చి భీష్ముడే కదా మనకి ఉదాహరణ. ఇంకా 5వ దానికి వెళ్దాం. సంపద, శక్తి, అధికారం మరియు తనని బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే వినాశనం జరుగుతుంది. ఈయనకి ఉదాహరణ వచ్చి దుర్యోధనుడు. స్వార్థపరుడు, రాగద్వేషాలు కలవాడు, గర్విష్టి, జ్ఞానము కలిగినవాడు అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల్ల అందునికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ వచ్చి ధృతరాష్ట్రుడు. మరి మీకు ఇవేమన్నా కొన్నైనా తెలిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. మరి 7వ దానికి వెళ్దాం. తెలివితేటలకు ధర్మము, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. ఉదాహరణ అర్జునుడు. 8వ దానికి మోసము, కపటము, జిత్తులు మారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. మరి దీనికి ఉదాహరణ వచ్చి శకునే కదా. మరి మనకి తెలుసుగా ఎన్ని శకుని పాత్రలు వేశాడో. అందుకనే మనము ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 8వది అయింది. ఇప్పుడు 9వ దానికి వెళ్దాం. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమంగా మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు హాని చెయ్యదు. ఉదాహరణ వచ్చి యుధిష్ఠిరుడు. 9 వాక్యాల్లో మీకు ఏదైనా తెలిసి ఉంటే ఒక కామెంట్ చేయండి. మరి మీకు నచ్చితే కూడా మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నలుగురికి కూడా ఇచ్చేయండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు భగవంతుడికి కూడా నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రకంగా కూడా నేను మీకు చెప్పే అవకాశం ఇచ్చిన భగవంతుడికి కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సరే, ఇంకా రొటీన్ లైఫ్లోకి వచ్చేద్దాం. సఫోలో ఓట్స్ తీసుకొచ్చాను కదా, నిన్న జెప్టోలో నేను బుక్ చేసుకున్నాను. కాలీఫ్లవర్ కూర గురించి తెలుసు, అందుకనే సఫోలో ఓట్స్ ఎలా ఉంటాయో చెప్తానని చెప్పాను మీకు. సఫోలా ఓట్స్ గురించి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. డైరెక్ట్ పౌడర్ వేసుకోవాలో మరి ఏంటో నాకు తెలియదు. నేను చేసిన ప్రాసెస్లో కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఓట్స్ వేయించుకున్నది జావకి ఎప్పుడు కూడా మీకు చూపించలేదు. వేయించిన పౌడరే మీకు చూపించాను, దాంతో జావ పెట్టాను.
పెట్టాను కదా. మరి ఇప్పుడు ఓట్స్ వేయిస్తున్నాను. ఓట్స్ మొత్తం చల్లగవ్వాలి. పూల్ మకానా కూడా వేసుకుంటే చల్లగవ్వాలి. ఇక్కడ నేను ఇప్పుడు ఓట్స్ ఒక్కటే వేయించుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ అవ్వాలి. మీకు ఓట్స్ విరవంగానే ఇక్కడ మొత్తం పొడి పొడిగా అయిపోయినట్టు అవ్వాలి. అలా చేసుకున్న తర్వాతనే మనకి ఇప్పుడు ఈ జావకి టేస్ట్ ఉంటుంది. చక్కెర కానీ బెల్లం కానీ, చక్కెర అయితే స్కిప్ చేసేసేయండి. బెల్లం కావాలనుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి. హనీ వేసుకోవాలనుకునే వాళ్ళు హనీ వేసుకోండి. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రిప్లేస్మెంట్. ఖర్జూర కూడా మిక్సీ పట్టి పాలల్లో వేసుకోవచ్చు. పాలు మరగబెట్టాక ఎట్లాగో మనం జావలో వేసుకుంటాం కదా, మనం ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టి పాలల్లో వేసుకొని అది కూడా ఇందులో వేసుకుంటే మనం బెల్లం వేసుకోవాల్సిన పని కూడా లేదు. ఈ స్టైల్లో చేసుకుంటే నైట్ కూడా ఇలానే చేసుకోవచ్చు. నైట్ మటుకు కొంచెం పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకొని మజ్జిగ పోసుకుంటే సూపర్గా ఉంటుంది. ఏంటి పాలు కలుపుతున్నాను అనుకుంటున్నారా? పాలు తోడు పెట్టాను, అలా కిందకి పైకి అని ఒకసారి కలపడం అలవాటు. ఇక్కడ కాలీఫ్లవర్ కూర నిన్న చూపించాను కదా, కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నాను. కొబ్బరి పచ్చడి చేయలేదు. పెరుగు పచ్చడి కొబ్బరి వేసి లేతగా ఉందని కొబ్బరి పెరుగు పచ్చడి చేశాను. కాలీఫ్లవర్ కూర చేస్తుంటే మొత్తం అయింది. నేను కాలీఫ్లవర్ 65 చేద్దాము అని అనుకున్నా, ఎందుకంటే క్రిస్పీగా చేస్తే బాగుంటుంది అని. కానీ నాదంతా అప్సెట్ చేసినట్టుగా గ్యాస్ అయిపోయింది నూనెలో వేయంగానే. అందుకనే కూర అంతా మొత్తం లద్ది అయిపోయింది. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. కొబ్బరి దగ్గు ఉన్నప్పుడు తినద్దు అనుకుంటారు కదా, లేత కొబ్బరి తింటే ఏం కాదు. కొబ్బరి నీళ్ళు మటుకు తాగద్దు. లేత కొబ్బరి తింటే ఏం కాదు. ఇక్కడ కొబ్బరిలో పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేశాను. పెరుగు బాగుండాలి, కొబ్బరి బాగుండాలి. ఇంకా తిరగమూతలో కూడా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసాను. ఇందులో వేసింది కాకుండా ఇంకా కొంచెం ఒక ఎండుమిరపకాయ వేసాను. అది కూడా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇంగువ వేయద్దు. కరివేపాకే ఈ పెరుగు పచ్చడికి టేస్ట్ అనమాట. ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోండి. నేను పెరుగు బాగుండాలని చెప్పా కదా, కమ్మగా ఉంటే పెరుగు పచ్చడి బాగుంటుంది. కొబ్బరి ఫ్రెష్గా ఉంటేనే ఇది బాగుంటుంది. ఇప్పుడు ఉన్న పెరుగుని మజ్జిగ చేసేస్తున్నాను. మజ్జిగ చేసి కొంచెం కరివేపాకు వేసాను. అందులో ఏమో ఉందనుకుంటారా అని చెప్తున్నా, కరివేపాకు కొంచెం వేసాను. ఇంకా జీలకర్ర, వాము పొడి కూడా వేసుకోవచ్చు. వేయట్లేదు ఎందుకంటే నేను గజకాయ పౌడర్ వేసుకుంటున్నా కదా. వాము, జీలకర్ర కూడా బాడీకి హీట్ చేస్తుంది. అందుకనే వేయకుండా ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు పైన వాళ్ళకి వేసి ఇస్తున్నాను. ఇంకా కూర వేద్దామని అనుకునేసరికి నూనె పెట్టాను. మొత్తం అంతా అయ్యింది. నూనె వేసిన తర్వాత మటుకు సగం కాలీఫ్లవర్ వేయంగానే గ్యాస్ అయిపోయింది. 1-2 నిమిషాలు కాగానే. అందుకనే అన్నం తినడం లేట్ అయిపోయింది. గ్యాస్ ఏమో పెడదామంటేనేమో రాలేదు నాకు. ఇంకా వచ్చి పెట్టేసరికి ఒక 1/2 అవర్ పట్టింది. అందుకనే ముక్కలు దాంట్లోనే ఉండిపోయి కూర అంతా మెత్తగా అయిపోయింది. ఇంకా పెరుగు పచ్చడికి తిరగముత్త వేస్తున్నాను. ఇప్పుడు వచ్చి నేను నైట్ వరకు నిన్న జనవరి 1 కదా ఏం చేశాననేది ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాను. వంట కానీ ఎక్కువగా తీసుకోవడం నాకు వీడియోస్ రావటం లేదు. ఏది ఇంపార్టెంట్ ఉంటే అది మటుకు తీస్తున్నాను. అంతేగాని ఏది పడితే అది చూపిద్దాం, నేనేదో చేస్తున్నానని ఎవరికో చూపిద్దామని చేయట్లేదు. నేను నా వంతు సహాయంతో నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎంత డబ్బున సక్సెస్ అవుతాను అనే దానికోసమే ఈ వీడియోలు పెడుతున్నా. షార్ట్లు కూడా అప్లోడ్ చేసినా కూడా ఎవరి కోసం, నా బిల్డప్ కోసం నేను ఏదో చూపించుకోవాలని మటుకు చూపించట్లేదు. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి. పాటలు నేర్చుకుంటూ ఉంటాను, గుడికి వెళ్తూ ఉంటాను. లేదు అని అంటే కనుక ఇప్పుడు ఒక పని కూడా ఉంది. ఏంటంటే ఇల్లు వెతుకుతున్నాను. ఇల్లు కూడా చేంజ్ చేసేది ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు వాటర్ ప్రాబ్లం గురించి కాదు, వాటర్ గురించి కాకపోయినా ఇల్లు పెద్దగా అయింది. ఇంకొక విషయం ఏంటంటే పైనుంచి వచ్చి వాకిలు ఊడ్చే వాళ్ళు ఎవరు లేరు. అలా అని నేను ఊడుస్తున్నానని ఏమనుకోవట్లేదు. ఏంటంటే మాకు ఇక్కడ మోరీ సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి నెలకి 2-3 సార్లు అదే ప్రాబ్లం అవుతోంది. ఇక్కడ ఓనర్ పట్టించుకోడు. అందుకని ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళానని చెప్పాను కదా, ఈవినింగ్ అయితే నేను గుడికి వెళ్ళిపోయాను. రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఇక్కడ మంచిగా కనిపించింది అనమాట. అందరు ఏదో చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను. అదే మీకు కూడా చూపిస్తున్నాను. శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. కూరగాయలతో ఎన్ని రకాలవి చేశారో మీరు కూడా చూసేసేయండి. మరి డైనోసార్ అని, ఇంకా డక్స్ అని, ప్యారెట్ అని,
ఎలిఫెంట్ అని చాలా చేశారు. ఎన్ని వెజిటేబుల్స్తో ఇన్ని వెరైటీస్ చేశారు. ఇంకా పూలు కూడా డెకరేషన్ చేశారు ఫ్లవర్వి. చాలా చాలా బాగుంది. పికాక్ కూడా రెడీ చేశారు. అఫ్సిగూడ దగ్గర ఉన్న ఉప్పల్ దగ్గర ఈ సుప్రభాత్ హోటల్ ఉంది. ఆరోగ్యానికి మంచిది. శాకాహారం టమాటాతోటి, వంకాయతోటి, క్యాబేజ్ తోటి, వాటర్ మిలన్ తోటి, చాలా వెజిటేబుల్స్ తోటి చేశారు. ఇంకా ఇది వచ్చి పైన అంతా వంకాయలతో చేశారు. ఎలిఫెంట్ది. ఇంకా వెనుకున్నది మొత్తం కరివేపాకు. ఇప్పుడు మీకు డైనోసార్ కనిపిస్తుంది కదా, మొత్తం కాకరకాయలతోటే చేశారు. ఇంకొక క్రాకడైల్ వచ్చేసి కూడా కాకరకాయతోటే చేశారు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఏదో మనం ఒక జూకి వెళ్ళామా అనిపించింది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇప్పుడు విషయానికి వస్తే ఈ పక్కనే ఉన్న హోటల్స్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్స్ కానీ, ఇంకా లేదు చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే మీరు ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళే చేస్తారు. లేదంటే బయట నుంచి మనం ఏమైనా ఆర్గనైజ్ చేస్తామంటే అవి కూడా వాళ్ళు అవైలబుల్ చేస్తారు. రీజనబుల్గానే ఉంది. మెయిన్ రోడ్కి ఫస్ట్లోనే ఉంది. మరి మీరు ఏమైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. లాస్ట్లో ఫోన్ నెంబర్స్ కూడా నేను పెట్టాను. ఇది చూడడానికి వెళ్ళి పూరి తిన్నాను. నాకు ఈ సుప్రభాత్ హోటల్లో నాకు పూరి నచ్చదు. ఎందుకంటే నైట్ పూట ఆయిల్ ఫుడ్స్ తినడం ఇష్టం లేదు. ఒక సెట్ దోశ కూడా తిన్నాను. కూర వచ్చేసి మసాలా కర్రీ ఇస్తే వద్దని చెప్పాను. ఇగోండి ఇప్పుడు ఇది వచ్చి సెట్ దోశ. ఒక సెట్ దోశ తిన్నాను, 2 పూరీలు తిన్నాను. పైన క్యారెట్, కొత్తిమీర అవి వేశారు. సాంబారు, కొంచెం చట్నీ కూడా ఇచ్చారు. బాగానే ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫంక్షన్స్ గురించి చెప్తున్నా, హోటల్కి వెళ్ళమని చెప్పట్లేదు. ఇవన్నీ హోటల్ సుప్రభాత్ ఓన్లీ ఫర్ వెజ్. ఫంక్షన్స్ చేసుకోవచ్చు. బర్త్డే, ఎంగేజ్మెంట్స్, చిన్న చిన్న పెద్ద మనిషి ఫంక్షన్స్ కానీ ఏదైనా 100 to 200 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా కావాలని అంటే మీరు కూడా ట్రై చేయండి. బయట మటుకు జ్యూసెస్ ఉన్నాయి, ఫలుదా ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, ఇంకా వెజ్ చాట్స్, పావ్ బాజీ ఇవి కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు బయట కూడా ట్రై చేయొచ్చు. హోటల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా కింద అన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు వాళ్ళు టచ్లోకి వస్తారు. మీకు ఎంత ఏంటి అనేది మీరే మాట్లాడుకోవచ్చు. ఎంతమంది మెంబర్స్ కానీ. ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఏవో పెట్టారు క్రిస్మస్ నుంచి ఇంకా సంక్రాంతి వరకు ఉన్నట్టున్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా న్యూ ఇయర్ కదా, నిన్న పని ఏమి ఎక్కువగా చేయలేదు. బట్టలు కూడా వాషింగ్ మిషన్ కొన్ని బట్టలు ఉంటే నేను తీసుకోనని అంటోంది. అందుకని కొన్ని బట్టలు వేసేసి వాషింగ్ మిషన్లోనే పెట్టాను కానీ ఉతకలేదు. ఇంకా రేపు ఉతుక్కోవాలి. ఇంకా రాగానే ఇంటికి కుక్క బ్లాకీ కనపడ్డది. దానికి అన్నం పెడదామని మజ్జిగ పోసి అన్నం అయితే పెట్టేశాను. రేపు గురువారం కదా, రేపు పెడదామని అనుకుంటే లేదు పెట్టేసే, అది నీ గురించి చూస్తోంది అని అంటే బ్లాకీకి మటుకు అన్నం పెట్టాను. ఈ లోపల వెనక నుంచి మా వైటీ కూడా వచ్చేసింది. కిందే పెట్టానని అనుకోవద్దు, కింద రోజు కూడా ఊడుస్తాను, మళ్ళీ కూడా ఊడ్చే అన్నం పెడతాను. ఊడ్చేది తుడిచేది కాకుండా మామూలుగా ఇలా పెడుతూ ఉంటాను. కుక్కకి 2 కుక్కలు కలిసి అన్నం తిన్నాయి. ఫస్ట్ రోజు కదా, అందుకనే కుక్కకి అన్నం పెట్టేశాను. 2 కుక్కలు కూడా తిన్నాయి. దాని దెబ్బని తగ్గిపోతే బాగుండు. రేపు పని కొంచెం ఎక్కువగానే ఉంది. మరి ముగ్గు వేడి నీళ్ళు కూడా పెట్టుకోలేదుగా మన నైట్. అందుకని ఇంకైతే ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.